ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. నేను మీ లక్ష్మీ పూజిత. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం అండి. తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో మరియు వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. వాటి యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ సెక్షన్లో ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో మనం ఈరోజు తిరుమల దర్శనం యొక్క పూర్తి వివరాలను గురించి, అలాగే నిన్న అలిపిరి మెట్ల మార్గం దర్శనం వివరాలను గురించి తెలియజేశానండి. ఈరోజు శ్రీవారి మెట్ల మార్గం దర్శనం టికెట్ల వివరాలను గురించి తెలియజేస్తాను. మరియు భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి కూడా తెలుసుకుందాము. కనుక వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా నిన్న అంటే మే 4వ తేదీన తిరుమలలో స్వామివారిని 83,380 మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. అందులో స్వామివారికి మొత్తం 27,936 మంది భక్తులు తలనీలాలను సమర్పించారండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారి హుండీ యొక్క ఆదాయం అనేది 3,35,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా భక్తులను ఫ్రీ దర్శనానికి అనుమతిస్తున్నారు. ఈ విధంగా టికెట్స్ లేకుండా నేరుగా వెళ్లే ఫ్రీ దర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోందండి. అలాగే తిరుపతిలో ఇచ్చే ఉచిత సర్వదర్శనం టికెట్లు తీసుకొని సర్వదర్శనానికి వెళ్లే భక్తులకైతే 4 గంటల సమయం పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటల సమయం అనేది పడుతోంది. ఈ రోజు కూడా రోజులాగే యథావిధిగా చిన్న పిల్లల యొక్క సుపదం ఇన్ఫాంట్ దర్శనం కొనసాగుతోందండి. ఇన్ఫాంట్ దర్శనానికి 1 గంట సమయం పడుతోంది. విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కలిగి ఉన్న భక్తులకు దర్శనానికి గంటలోపే దర్శనం అనేది పూర్తయిపోతుంది. దీన్ని బట్టి ప్రస్తుతం తిరుమల కొండపైన భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిందండి. నిన్న మొన్నటి కంటే కూడా చాలా వరకు భక్తుల యొక్క రద్దీ అనేది తగ్గిపోయింది. ఈ రోజు కొత్తగా ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యే భక్తులకు పూర్తి అయి బయటికి రావడానికి 5 నుంచి 6 గంటల సమయం అనేది పడుతోంది. దీన్ని బట్టి భక్తులు మీ యొక్క దర్శనాన్ని ప్లాన్ చేసుకోవాల్సిందిగా మనవి. అలాగే ఇప్పుడు ఈ మే నెల వేసవి సెలవులలో శ్రీవారి మెట్ల మార్గం దర్శనం వివరాలను తెలియజేయమని చాలా మంది భక్తులు అడుగుతున్నారు. శ్రీవారి మెట్టు కాలినడక మార్గం అనేది ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందండి. అలాగే ఈ శ్రీవారి మెట్ల మార్గంలో వెళ్లాలనుకునే భక్తులకు ప్రతిరోజు కూడా శ్రీవారి మెట్టు స్టార్టింగ్ పాయింట్ లోనే ఉదయం 5 గంటల నుంచి ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారు. ఈ టికెట్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ కంపల్సరీ ఉండాలి. ఉదయం 5 గంటల నుంచి ఈ టికెట్లను కేటాయించడం మొదలు పెట్టగానే భక్తుల యొక్క రద్దీని బట్టి టికెట్స్ అన్ని కూడా 2-3 గంటల్లోపే ఫుల్ అయిపోతాయండి. కాబట్టి మీరు తెల్లవారుజాము నుంచి క్యూ లైన్ లో ఉంటేనే మీకు ఖచ్చితంగా ఈ టికెట్లు అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అయితే టీటీడీ వారు పెట్టిన రూల్ ఏంటంటే శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్ లో దర్శనం టికెట్లు తీసుకున్న భక్తులు నడక మార్గంలో నడిచి వెళ్లేటప్పుడు మధ్యలో 1000-250వ మెట్టు దగ్గర మీరు తీసుకున్న దర్శనం టికెట్ ని ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలండి. ఈ విధంగా స్కాన్ చేయించుకొని నడిచి వెళ్తేనే మీకు దర్శనం అనేది ఉంటుంది. శ్రీవారి మెట్ల మార్గం స్టార్టింగ్ పాయింట్ లో దర్శనం టికెట్ తీసుకొని మీరు మధ్యలో స్కాన్ చేయించుకోకుండా వెళ్తే మీకు దర్శనం అనేది ఉండదు. భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి. ఈ శ్రీవారి మెట్ల మార్గం దగ్గర ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని నడిచి వెళ్లిన భక్తులకు ప్రస్తుతం అయితే దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం అనేది పడుతోంది. ఈ విధంగా ఈ శ్రీవారి మెట్ల మార్గంలో ఇచ్చే దర్శనం టికెట్లను తీసుకొని మీరు మెట్ల మార్గంలో నడిచి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. కొంతమంది భక్తులు ఈ మెట్ల మార్గం దగ్గర పార్కింగ్ సౌకర్యం ఉందా అని అడుగుతున్నారు. మాక్సిమం లేదండి. మీరు టౌన్లో ఎక్కడన్నా తిరుపతి టౌన్లోనే మీ వెహికల్ని పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి నడిచి వెళ్ళటం మంచిది. అలాగే శ్రీవారి మెట్టు దగ్గర స్టే చేయడానికి అకామిడేషన్ ఉందా అని అడిగారు. లేదండి, తిరుపతిలో విష్ణు నివాసం కాంప్లెక్స్లో మాత్రమే అకామిడేషన్ ఇస్తారండి టీటీడీ వారు. అది రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది. అక్కడ ఒకవేళ మీకు అక్కడ దొరకకపోతే మీరు ప్రైవేట్ హోటల్స్లో స్టే చేయాలి. శ్రీవారి మెట్ల మార్గం దగ్గర అయితే ఎటువంటి టీటీడీ రూమ్స్ కానీ ప్రైవేట్ హోటల్స్ కానీ స్టే చేయడానికైతే లేవు. ఇవండి ఈ శ్రీవారి మెట్ల మార్గం దర్శనం యొక్క పూర్తి వివరాలు.
ఇక కొందరు శ్రీవారి భక్తులు అడిగే ముఖ్యమైన దర్శనానికి సంబంధించిన సందేహాలు, వాటి సమాధానాలను గురించి తెలుసుకుందాము. ఇవి అడిగిన వారికే కాకుండా దర్శనానికి వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడతాయండి. ఒక భక్తుడు ఎస్ఎస్డి టోకెన్ అండ్ దివ్య దర్శనం టికెట్స్ కి డిఫరెన్స్ ఏంటి, దివ్య దర్శనం టికెట్ తో అలిపిరి మార్గంలో వెళ్ళవచ్చా అని అడిగారు. రెండింటికి డిఫరెన్స్ ఏమీ లేదండి. ఒకప్పుడు మెట్ల మార్గం మధ్యలో దివ్య దర్శనం టికెట్లు ఇచ్చేవాళ్ళు నడిచి వెళ్లే వారికి. తిరుపతి టౌన్లో ప్రతిరోజు ఇచ్చే దర్శనం టికెట్లను సర్వదర్శనం టికెట్స్ అంటారు. అయితే చాలా నెలల కిందటేనే నడక మార్గంలో మధ్యలో ఇచ్చే టికెట్స్ని, దివ్య దర్శనం టికెట్స్ని నిలిపివేశారండి టీటీడీ వారు. ఇప్పుడు నడిచి వెళ్లే వారికి కానీ లేకుంటే బస్సులో వెళ్లే వాళ్ళకి కానీ అందరికీ కలిపి సర్వదర్శనం టికెట్స్ మాత్రమే కేటాయిస్తున్నారు. దివ్య దర్శనం టికెట్స్ అనేవి ఇప్పుడు ఎవరికి కూడా కేటాయించడం లేదు. మీరు అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాలనుకుంటే ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి అలిపిరి భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టికెట్స్ ఇస్తారు. వాటిని తీసుకొని మీరు అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. అలాగే ఆన్లైన్లో స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకున్నాను. టైం 8 గంటలకు ఇచ్చారు 14వ తేదీ మేకి, కానీ రూమ్ బుక్ కాలేదు. మేము 13 మే ఉదయం తిరుపతి రీచ్ అయ్యి ఆఫ్లైన్లో రూమ్ తీసుకోవచ్చా, 1 డే ముందే ఇస్తారా రూమ్ని అని అడిగారు. అవునండి, ఇస్తారు. మీకు 14 దర్శనం ఉంటే 13వ తేదీ మీకు రూమ్ ఇస్తారండి. తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు రూమ్స్ అనేవి కేటాయిస్తారు. ఈ రూమ్స్ తీసుకోవాలంటే మీ యొక్క ఆధార్ కార్డు ఒరిజినల్ కానీ జిరాక్స్ కానీ ఖచ్చితంగా ఉండాలండి. ఉదయం 11 గంటలు దాటిన తర్వాత దాదాపుగా రూమ్స్ అనేవి ఫుల్ అయిపోతాయి. రూమ్స్ యొక్క కాస్ట్ కూడా సౌకర్యాలను బట్టి ఉంటుందండి. మీరు తెల్లవారుజామున వెళ్తేనే మీకు ఖచ్చితంగా రూమ్స్ అనేవి దొరికే అవకాశం ఉంటుంది. అలాగే ఇన్ఫాంట్ దర్శనం సుపదం ఎంట్రీకి పేరెంట్స్ ఇద్దరిని అలౌ చేస్తున్నారా, లేకపోతే ఓన్లీ మదర్ మాత్రమేనా, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అని అడిగారు. ఇన్ఫాంట్ దర్శనంకి 12 నెలల లోపు వయసు ఉన్న చిన్నపిల్లలు అలాగే వారి యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని కూడా అనుమతిస్తారండి. మిగతా కుటుంబ సభ్యులను ఎవరిని అనుమతించరు, కానీ తల్లి తండ్రి ఇద్దరూ కూడా ఇన్ఫాంట్ దర్శనంకి వెళ్ళొచ్చు. అలాగే ఇంకొకరు ఎస్ఎస్డి టోకెన్స్ తీసుకొని బస్సులో వెళ్ళొచ్చా అని అడిగారు. అవునండి, వెళ్ళొచ్చు. శ్రీనివాసం, విష్ణు నివాసం మరియు అలిపిరి భూదేవి కాంప్లెక్స్లలో ప్రతిరోజు ఉచిత సర్వదర్శనం టికెట్లను టీటీడీ వారు కేటాయిస్తారండి. వీటిని తీసుకొని మీరు నడక మార్గంలో నడిచి అయినా వెళ్ళొచ్చు, లేదా బస్సులో అయినా కొండకు వెళ్ళొచ్చు. శ్రీవారి మెట్ల మార్గం దగ్గర తీసుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా నడిచే వెళ్లాల్సి ఉంటుంది. మిగతా ఎక్కడ తీసుకున్నా కూడా మీరు బస్సులో కూడా తిరుమలకు వెళ్ళొచ్చు. ఓం నమో వెంకటేశాయ. మీకు కూడా ఈ విధమైన సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరండి. నేను వాటికి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు. ఓం నమో వెంకటేశాయ.